ఓరియంటేషన్ సెషన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం దురదృష్టకరమన్నారు రాష్ట్ర మంత్రులు. వరంగల్ నగరంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ ఆశా వర్కర్లు తొందరపడి ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ ముందుండాలని సూచించారు మంత్రులు. ఢిల్లీలో రాహుల్ గాంధీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసినట్లు తెలుస్తోంది. ఏడాది పాలన, రాష్ట్ర రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్తో భట్టి మాట్లాడినట్టు సమాచారం. రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీ రానున్నారు. ముఖ్యమంత్రి కూడా రాహుల్తో పాటు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓరియంటేషన్ ప్రోగ్రాంకు అటెండ్ కాకపోవడం బాధాకరమన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇలాంటి కార్యక్రమాన్ని రాజకీయం చేయడం దురదృష్టమన్నారు. వారి బలాన్ని చూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఓరియంటేషన్ అనేది కాంగ్రెస్ కార్యక్రమం కాదని, ఇది అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిందన్నారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన ఓరియంటేషన్ సెషన్లో పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ముందు శాసనసభ ఎన్నికైన ముందు 3-4 సార్లు శాసనసభ, పార్లమెంటు ఇటువంటి యాక్టివిటీస్లో అన్ని పార్టీల వాళ్ళు, ప్రతిపక్షాలు, రూలింగ్ పార్టీ వాళ్ళు కలిసి చేసుకునేది. మరి ఈ విధంగా అన్నిటికీ రాజకీయ రంగు పోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తాను. Unfortunate that they're not attending this session. This is basically to motivate and encourage and sensitize honorable MLAs and MLAs or equal before honorable speaker and the chairman. So we are quite surprised that these people are not coming, and they should have effectively used this platform. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కార్. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు పొంగులేటి. ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆశా వర్కర్లు రాజకీయ నాయకుల ట్రాప్లో పడొద్దన్నారు. నిరసనలు చేసుకునే అవకాశం ప్రజాప్రభుత్వం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతుందన్నారు. అన్ని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు దామోదర రాజనరసింహ. ఆశా వర్కర్లు ఇది ధర్నాలు, నిరసనలు అనేటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నిరసనలు కొత్త కాదు. వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వరుసగా ధర్నాలు, నిరసనలు గత ప్రభుత్వంలో కూడా జరిగాయి. మరి ఏది డిమాండ్ ఉన్నా, ఏదున్నా, లేదా వాళ్ళకు కలుగుతున్న ఇబ్బంది ఏదున్నా ప్రభుత్వం ఎప్పుడైనా వినడానికి సిద్ధంగా ఉంటుంది. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో ప్రతిభ చాటాలన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా జాకారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో బాల వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు మంత్రి. విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక పరికరాలను పరిశీలించారు. విద్యార్థులు కష్టపడి చదవడం కాదు, ఇష్టంగా చదవాలన్నారు. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు. మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆటలు జరగడం ఆనవాయితీ. సో ఇక్కడ ఆడేటువంటి ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ను నిరూపించుకోవడం కోసం, మీరు ఫిజిక్గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి. ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి. విద్యార్థులు తరగతి గదులకు పరిమితం కాకుండా శారీరక, మానసిక ఉల్లాసం కోసం క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క కబడ్డీ ఆడారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ స్పోర్ట్స్ పై ఫోకస్ చేయలేదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. క్రీడలను కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేశారన్నారు నేతలు. కానీ సీఎం రేవంత్ రెడ్డి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ధరణితో గత 10 ఏళ్లలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు నేతలు. ఇకనైనా ప్రభుత్వంపై, తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.
కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడని చెప్పారు. పిల్లల చెడు సావాసాలకు అలవాటు కాకుండా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహించే అనేక చర్యలు చేపట్టాలని చెప్పారు జితేందర్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమై రాష్ట్రంలోని పలు పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు జితేందర్ రెడ్డి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్ టోటల్ నిర్వీర్యమైపోయింది. సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మాత్రమే స్పోర్ట్స్ కు కేటాయించేవారు. రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ లవరు, స్పోర్ట్స్ ను పైకి తీసుకురావాలి, పిల్లల భవిష్యత్తు బాగా చేయాలి. 370 కోట్ల రూపాయలు ఈసారి స్పోర్ట్స్ బడ్జెట్ కి ఇవ్వడం జరిగింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఎలాంటి ముడి ఇనుము ఖనిజ నిల్వలు కేటాయించలేదని తెలిపింది. పూరికాడ్ల పేరుతో రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ధరణి సమస్యలపై గతంలో కేసీఆర్ను కలవాలని ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదన్నారు. పూరికాడ్లను అమెరికా కంపెనీకి అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. పూరికాడ్లను ఏం చేశారో కేటీఆర్ చెప్పాలన్నారు కోదండరెడ్డి. మరీ కీలకమైన అంశం ధరణి. అనేకమైన లోపాలు, లక్షల మంది హక్కుదారులందరూ రోడ్ల పడ్డారు. ఈ కీలకమైన అంశాన్ని 2-3 లేఖలు రాసిన తర్వాత సమాధానం రాకపోతే నేను ప్రయత్నం చేస్తే కూడా నాకు కలవలే. మేము రాష్ట్రమంతా తిరిగి ఈ ధరణి వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ భూములు కోల్పోయినరు, వాళ్ళకి హక్కులు రాలేదు, కబ్జాలో ఉన్నారు, తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఇచ్చిన కొత్త పుస్తకం రాలే, నువ్వు ఇచ్చే రైతు బంధు రాదు. మాలలకు బీఎస్ వెంకట్రావు రోలమోడలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయ సాధనకు ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. మాల కులస్తులు అందరూ బీఎస్ వెంకట్రావు, భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్ సుందర్లను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు వివేక్. అల్వాల్లో జరిగిన బీఎస్ వెంకట్రావు 126వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వివేక్ వెంకటస్వామి, మాల సంఘాల నేతలు, మాల కులస్తులు పాల్గొన్నారు. బీఎస్ వెంకట్రావు గారు మాల కులంలో ఒక పెద్ద వ్యక్తి, వారు ఒక రోల్ మోడల్ అన్నమాట. వారి గురించి మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలాసార్లు చెప్పేవారు అనమాట. కష్టపడి పనికొచ్చారు. వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకునేది అవసరం ఉంది. బిఎస్ వెంకట్రావు గారు, భాగ్యరెడ్డి వర్మ గారు, శ్యామ్ సుందర్ గారు, వీళ్ళందరూ కూడా మాల కులంలో ఒక ప్రజలకు సేవ చేసి. కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వంపై దిగజారి మాట్లాడడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. భార్యను మారుస్తారు కానీ తల్లిని మారుస్తారా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు కేసీఆర్ కృంగిపోతారన్నారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో ఎందుకు పెట్టలేదన్నారు రామ్మోహన్. అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్ళు నెత్తి మీదకి పోయి తెలంగాణ పదం అంటేనే నామూషి అయి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండు. మీ పార్టీ కార్యాలయంలో కూడా కనీసం తెలంగాణ పదం మీరు మాట్లాడడానికే మీకు నామూషి అయిపోయాయి కదా. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టుకున్నారు. ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కల్వకుట్ల కుటుంబం, వాళ్ల గడిలో ఉన్నవారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణపై రుద్దారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణ తరగతులను బహిష్కరించింది బీఆర్ఎస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల శిక్షణా తరగతులను బహిష్కరించింది బీఆర్ఎస్. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కలిగించేలా వ్యవహరించారని ఆరోపించారు కేటీఆర్. అసెంబ్లీ తొలి రోజే తమ ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లకుండా పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ఎత్తుచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేయడం సరికాదన్నారు. తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాంచివేత ధోరణి అవలంబిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా వ్యవహరించారు
సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణపై రుద్దారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ సర్కారు వల్ల అన్నదాతలు, ఆడబిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రగతి పదంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. 4 కోట్ల మంది ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని తెలిపారు. సీఎం ఢిల్లీకి పంపించే మూటలపై మీకున్న శ్రద్ధ ప్రజాపాలనపై లేదన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ పాల్గొనలేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి రాష్ట్రం తెచ్చామంటే సరిపోతుందా అని మండిపడ్డారు. 2015 విగ్రహాల మార్పు కాదు, ప్రజల బ్రతుకులు మార్చాలన్నారు. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ తొలగిస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్. రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు. ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టింది లేదు. ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపాన పోలేదు. ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1, 2కి నీళ్లు ఇవ్వలేం, యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెబుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. రైతులకు యాసంగి పంట ముఖ్యమైనదని తెలిపారు. మేడిగడ్డు ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు వినోద్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోపల పార్లమెంట్ పాస్ చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 2014-19లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినరు, చర్చకు వచ్చింది. మళ్ళీ సరే నెక్స్ట్ పార్లమెంట్ పాస్ చేసింది. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ కస్తూర్బా బాలిక పాఠశాలలో 6 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్త ఆందోళన కలిగిస్తుందన్నారు కవిత. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు హాస్పిటల్ పాలు కావడంతో వారి తల్లిదండ్రుల భయాందోళన నెలకొందన్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కవిత. మంచు విష్ణు విచారణ ముగిసింది. రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు. వివాదంతో మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు సిపి సుధీర్ బాబు. ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు మంచు, మనోజ్. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించారు. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించాడు మనోజ్. విచారణపై హైకోర్టు నుంచి స్టే పొందారు మోహన్ బాబు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, మంచు విష్ణు విచారణ ముగిసినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, కొద్దిసేపటి క్రితమే మంచు విష్ణు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు. అయితే సిపి సుధీర్ బాబు మెజిస్ట్రేట్ హోదాలో జారీ చేసినటువంటి నోటీసులకు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి అన్నదమ్ముల గొడవ, అదేవిధంగా తండ్రి ముగ్గురికి మధ్య జరిగినటువంటి గొడవలలో మొత్తానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి క్రమంలో ఇప్పటికే ముగ్గురు కూడా, అంటే మంచు మోహన్ బాబుతో పాటుగాను విష్ణుకు, అదేవిధంగా మనోజ్కు, ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే మంచు, మనోజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ₹1,00,000 బాండును కూడా సమర్పించారు. అదేవిధంగా ఒకవేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇవాళ ఉదయం 10:30 గంటలకే విచారణకు హాజరు కావాల్సినటువంటి మంచు విష్ణు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత కొంత ఆలస్యమైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా సిపి సుధీర్ బాబు సుదీర్ఘంగా నిన్న జరిగినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విభేదాలు కావచ్చు, వారి మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ గొడవలకు సంబంధించిన విషయాలపైన కూడా శాంతిపూర్వకంగా, సామరస్యపూర్వకంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ అక్కడ జల్పల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మీ ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లను పెట్టి ఒకరినొకరు తగువ చేసుకొని గొడవలు పడ్డట్టయితే ఖచ్చితంగా తాము
చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇటు సిపి సుధీర్ బాబు మంచు విష్ణుకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సిపి ఆదేశాల మేరకు ఇక నుంచి కూడా అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమ సమస్యను మేము పెద్దల సమక్షంలోనే శాంతిపూర్వకంగా మేము సమస్యను పరిష్కరించుకుంటాము, ఇక పీస్ఫుల్గా ఉంటాము. కుటుంబంకు సంబంధించినటువంటి తగాద కాబట్టి మేము ఇంటర్నల్గా తండ్రి అన్నదమ్ములతో అందరు పెద్దలతోటి కూడా మా సమస్యను మేము పరిష్కరించుకుంటాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 బాండును కూడా సమర్పించారు. మొత్తం మీద సిపి సుధీర్ బాబుతో పాటుగాను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదేవిధంగా సిఐ గురువారెడ్డి కూడా నేతృత్వంలో కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే మరోవైపున చూసినట్లయితే మంచు మోహన్ బాబుకు మాత్రం కొంత సిపి సుధీర్ బాబు ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసుల నుంచి మాత్రం కొంత రిలీఫ్ ఉంది. ఎందుకంటే జల్లిపల్లిలో జరిగినటువంటి ఘటనలో ఆయన కూడా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత సెక్యూరిటీ పరమైనటువంటి భద్రతను ఆయన అడిగి సెక్యూరిటీ కావాలని అడిగారు. కాబట్టి సిపి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు 2 గంటలకు ఒకసారి రివ్యూ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా ఇటు రాచకొండ సిపి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బృందంతో జల్లిపల్లిలో ఉంటున్నటువంటి మంచు మోహన్ బాబు కుటుంబానికి సెక్యూరిటీని కల్పించేందుకు గాను తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సౌజన్య. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ. అదానీ జార్జ్ సోరోస్ ఇష్యూ విపక్షాల అవిశ్వాసం నోటీసుతో రాజ్యసభ దద్దరిల్లింది. అదానీ ఇష్యూపై చర్చించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. జార్జ్ సోరోస్తో సోనియా గాంధీతో పాటు ముఖ్య నేతలకు సంబంధాలున్నాయని ఆరోపించారు అధికార పార్టీ సభ్యులు. కేంద్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సోరోస్ అంశాన్ని షీల్డ్లా వాడుకుంటోందని విమర్శించారు ఇండియా కూటమి నేతలు. ఇరు పక్షాల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను రేపటికి వాయిదా వేశారు రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. అటు లోక్సభలో పలు బిల్స్పై చర్చ సాగింది. పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. అదానీ ఇష్యూపై చర్చకు విపక్షాలు పట్టుపట్టగా జార్జ్ సోరెస్ అంశంపై ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. సభ ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేశారు ఇండియా కూటమి నేతలు. దేశాన్ని అమ్మొద్దంటూ తిరంగా జెండా, గులాబీ పువ్వును చేతపట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గాంధీగిరి తరహాలో ఎన్డీఏ కూటమి ఎంపీలకు జాతీయ పతాకం, గులాబీ పువ్వు ఇచ్చారు ఇండియా కూటమి ఎంపీలు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కు గులాబీ పువ్వు ఇచ్చేందుకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపీలు యత్నించగా ఆయన తిరస్కరించారు. రాజ్యసభ చైర్మన్ పై విపక్షాల అవిశ్వాసం నోటీసుపై రాజ్యసభలో తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రులు. జార్జ్ సోరెస్ ఇష్యూపై ప్రజల దృష్టి మళ్లించేందుకు విపక్షాలు అవిశ్వాసం పెట్టే ఆలోచన చేశాయన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రాజ్యసభ చైర్మన్ ను విపక్షాలు ఏనాడు గౌరవించలేదన్నారు కేంద్ర మంత్రి.